ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మన యొక్క ల్యాప్టాప్లో ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. అందుకోసం మనం ఏం చేయాలనుకోనంటే మన యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తామన్నమాట. సో ఒక కొత్త ట్యాబ్లోకి వెళ్తున్నాను. సింపుల్గా మీరు ఏం చేస్తారనుకోనంటే డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని కొడతారనమాట. సో ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి, విజువల్ స్టూడియో కోడ్ ఒకటి ఉంటుంది, అలానే విజువల్ స్టూడియో ఉంటుంది అనమాట. ఈ యొక్క విజువల్ స్టూడియో అనేది డబ్బులు కట్టాలి. మీరు ఏం చేస్తారనుకుంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఫ్రీ అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు విండోస్ అనుకోండి విండోస్, అలానే మ్యాక్ అనుకోండి మ్యాక్ అనమాట. సరే, ఇప్పుడైతే మనం విండోస్ మీద క్లిక్ చేస్తున్నాము. సో చేయగానే ఇది మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి అరౌండ్ ఒక 90 MB ఉంటుంది అనమాట. ఓకేనా? సో 95 MB ఉందన్నమాట. సో అది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈలోపు మీకు ఒక డౌట్ రావాలి, అసలు మనం విజువల్ స్టూడియో కోడే ఎందుకు ఉపయోగించాలి అని. మనం నార్మల్గా మనకి డిఫాల్ట్గా వచ్చినటువంటి ఈ యొక్క నోట్ ప్యాడ్ ఉంది కదా, సో ఈ యొక్క నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో ఇది మనం ఉపయోగించవచ్చు. కాకపోతే దానితో పోల్చుకుంటే ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా పవర్ఫుల్. అండ్ అన్ని కంపెనీస్ కూడా ఏ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినా కూడా వీళ్ళు ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్నే ఉపయోగిస్తారనమాట. అందుకోసమే మనం కూడా ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్నే వాడతాం అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఈ యొక్క 95 MB డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు విండోస్ చూస్తున్నారు అనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద మనం డబుల్ క్లిక్ చేస్తామన్నమాట. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే మన యొక్క ల్యాప్టాప్లో ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు యాక్సెప్ట్ అగ్రిమెంట్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఓకేనా? తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన యొక్క నేమ్ అనమాట. ఓకే, అప్లికేషన్ నేమ్ విజువల్ స్టూడియో కోడ్ అని వదిలేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మీ యొక్క డెస్క్టాప్ మీదకి ఈ యొక్క ఐకాన్ కావాలి అనుకుంటే దీని మీద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే మీకు అవసరం లేదులే, కానీ నేనైతే సెలెక్ట్ చేశానులే. సరేనా? అలానే మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అనమాట. సో ఇప్పుడు ఇది మనకి ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతుంది. సరేనా? ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఫినిష్ మీద క్లిక్ చేశాను. చూడండి, ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇది మనకి ఓపెన్ అయింది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ టైం మీరు విజువల్ స్టూడియో కనుక ఉపయోగిస్తున్నట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం కదా, అందుకోసం మనకు కొన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి థీమ్ కావాలి అనుకుంటే మనం థీమ్ని మార్చుకోవచ్చు అనమాట. థీమ్ ఏంటి అనుకోనంటే ఇక్కడ మీరు చూడండి, ఇదంతా మనకి డార్క్ కలర్లో ఉంది కదా, అలా కాకుండా ఇది మీకు వైట్ కలర్లోకి మార్చుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇది లైట్ మోడర్న్ అనమాట. అలానే ఇది డార్క్ హై కాంట్రాక్స్ట్, అలానే లైట్ హై కాంట్రాక్స్ట్ అనమాట. ఇది మనకి డిఫాల్ట్గా ఇది వచ్చింది అనమాట. ఓకే, అలానే మనకి చాలా సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆ సెట్టింగ్స్ అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులో మనం ఏవైతే ఉపయోగిస్తామో వాటి గురించి మీకు చెప్పేస్తాను అనమాట. సరే, ఇప్పుడైతే ఈ యొక్క వెల్కమ్ ఉంది కదా, దీనిని క్లోజ్ చేస్తాను అనమాట. అది మీకు అవసరం లేదు. సరే, ఇప్పుడు మన యొక్క గోల్ ఏంటి అనుకోనంటే మనం ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్స్ని రన్ చేయాలి. ఓకే, అది మన యొక్క గోల్. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే మన యొక్క విండోస్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేద్దాం. విండోస్ ఎక్స్ప్లోరర్ అంటే ఏమీ లేదు, మీ యొక్క ల్యాప్టాప్లో విండోస్ అని కొట్టండి. ఓకే, అంటే ఈ యొక్క ఎక్స్ప్లోరర్ అనమాట. ఓకే, సింపుల్గా నాకు ఏంటి అనుకోనంటే ఒక డ్రైవ్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే, మనకి C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, నాకైతే 3 ఉన్నాయి. మీ ఇష్టం అనమాట, మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో మీ యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ని, అంటే ఇప్పుడు మనం తర్వాత చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేనేం చేస్తున్నాను అనమాట, ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఉంది కదా, ఈ యొక్క డ్రైవ్లో అంటే ఈ యొక్క D డ్రైవ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను అనమాట. మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోండి, అది మీ ఇష్టం. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఇక్కడ మీరు చూస్తారా, నాకు టాప్లో న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేక ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. దీనికి మనం ఇస్తున్నటువంటి నేమ్ వచ్చేసి జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. నేనైతే JS సురేష్ టెక్స్ అని ఇచ్చాను అనమాట. ఓకేనా? మీకు కూడా కావాలి అంటే సేమ్ నేమ్ ఫాలో అవ్వండి, పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ మీద క్లిక్ చేశాను, అంటే నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు అందులోకి వెళ్ళడానికి డబుల్ క్లిక్ చేశాను, అందులోకి వచ్చాను అనమాట. ఇందులో మనకి ఏమి లేదు, ఎందుకంటే ఇప్పుడే ఇది క్రియేట్ చేశాను కదా, సో ఇందులో మనకి ఏం లేవన్నమాట. సరే, అసలు ఇది ఎందుకోసం క్రియేట్ చేశాను అనుకోనంటే ఇక్కడ నుంచి మనం చేసినటువంటి ప్రతి ప్రోగ్రామ్, ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ఇందులోనే పెడతామన్నమాట. అంటే మనం చేసినవన్నీ ఈ యొక్క ఫోల్డర్లో ఉంటాయి అనమాట. ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవాలనుకోనంటే ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట, అంతే. సరే, ఇప్పుడు ఇది ఇక్కడ క్రియేట్ చేశాను కదా, ఇదే ఫోల్డర్ని నేను ఇప్పుడు మన యొక్క విజువల్ స్టూడియో కోడ్లో ఎలా ఓపెన్ చేయాలి అని చూపిస్తాను అనమాట. ఓకే, ఈ పైన మీరు చూసారా ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను అనమాట. సో ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఫోల్డర్ని ఎక్కడ క్రియేట్ చేసాము, D డ్రైవ్లో కదా. సో D డ్రైవ్ ఓపెన్ చేశాను. సో D డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి
జేఎస్ సురేష్ టెక్సే కదా మనం క్రియేట్ చేసాం ఫోల్డర్, అది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడు మనం అక్కడ క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు వచ్చిందనమాట. అంటే ఇప్పుడు నిజానికి ఒక ఫైల్ మనం క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ నుండి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ మనకు చూడండి న్యూ అని చెప్పేసి ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ను ఉపయోగించి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే, మీకు స్లోగా అన్నీ అర్థమైపోతాయి. ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ని రాసి చెక్ చేద్దాం. సరే, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలనుకోనంటే ఇక్కడ చూసారా న్యూ ఫైల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాం అనమాట. ఒకవేళ ఫోల్డర్ కావాలి అంటే ఇది ఉపయోగించుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకి ఫైల్ కావాలనుకున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను. మన యొక్క ఫస్ట్ స్క్రిప్ట్ ఫైల్ని మనం రాద్దాం అనమాట. నిజానికి మీరు ఏమైనా నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సింపుల్గా మనం ఏమి ఇద్దాం అనుకోనంటే హెల్లో వరల్డ్ డాట్ జేఎస్ అని ఇచ్చాను అనమాట. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, డాట్ జేఎస్ ఎందుకు ఇచ్చానంటే ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ కాబట్టి. ఓకేనా, ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడైతే ఒక ఫైల్ క్రియేట్ చేశాను కదా, ఇందులో ఏదో ఒక కోడ్ని అయితే రాస్తాను అనమాట. సో సింపుల్గా మీరు ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే సిఓఎన్ అని కొట్టానో ఆటోమేటిక్గా నాకు ఈ యొక్క కన్సోల్ అనేది చూపిస్తుంది అనమాట. అదే కనుక మీరు మన యొక్క నోట్ ప్యాడ్లో చేసుంటే ఇలా మీకు రాదనమాట. అదే ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ ఉన్నటువంటి స్పెషాలిటీ అనమాట. సో నిజానికి వీటిని మనం ఏమంటాం అనుకోనంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటామన్నమాట. ఓకే, సో ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకేనా? సో మన డెవలప్మెంట్కి సంబంధించి ఏ టూల్స్ అయితే మనకి ఉపయోగపడతాయో ఆ టూల్స్ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి మనకు ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? సో ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ వల్ల సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్గా ఇది మనకు వస్తుంది అనమాట. సరే, console.log లాగ్ అని పెట్టాను అనమాట. సో ఈ యొక్క కన్సోల్ ఎందుకు పెట్టాను, డాట్ లాగ్ ఇవన్నీ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడు అందులో నేను ఏం చేస్తాను అనుకోనంటే ఒక వెల్కమ్ మెసేజ్ రాస్తున్నాను అనమాట. ఓకే, సింపుల్గా. ఓకే, సో రాశాను కదా. ఇక్కడ మీరు బాగా గమనించండి, నేను ఇది రాసిన తరువాత ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఈ చుక్క ఉందా? ఓకే, ఈ యొక్క చుక్క చూసారా? ఈ చుక్క ఎందుకు వచ్చింది అనుకోనంటే మనం చేంజెస్ చేసాము కానీ వాటిని సేవ్ చేయలేదన్నమాట. ఓకే, మనం చేంజెస్ చేసిన తర్వాత వాటిని సేవ్ చేయాలన్నమాట. సో సేవ్ ఎలా చేస్తాం అనుకోనంటే మీ యొక్క కీబోర్డ్లో Ctrl+S మీద క్లిక్ చేయొచ్చు. అలా కాకపోతే ఇక్కడ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో చూడండి Ctrl+S కదా, సో ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క చుక్క అనేది పోతుంది అనమాట. చుక్క లేదు అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే మీరు రాసినటువంటి చేంజెస్ని మీరు సేవ్ చేశారని అర్థం అనమాట. సరే, ఇప్పుడు చూసుకుంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ని ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తామో ఈ యొక్క ఫాంట్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ యొక్క ఫాంట్ సైజ్ని పెంచుకోవాలి అనుకుంటే ఈ యొక్క సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫాంట్ సైజ్ అని క్లిక్ చేయండి. ఓకేనా, ఫాంట్ సైజ్ అని ఎంటర్ చేశారు కదా, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మనం ఫాంట్ సైజ్ని మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 అని పెట్టాను. మీ ఇష్టం అనమాట, ఎంతనే పెట్టచ్చు. సో 24 పెట్టాను, ఇది జస్ట్ క్లోజ్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది కొంచెం పెరిగింది కదా, అదనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మనం రాసినటువంటి ఈ యొక్క స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేద్దాం. అయితే ఇంతకు ముందే మీకు చెప్పాను అనమాట, జావా స్క్రిప్ట్ని మనం క్లయింట్ సైడ్ రన్ చేయొచ్చు, అంటే బ్రౌజర్లో రన్ చేయొచ్చు, అలానే సర్వర్ సైడ్ రన్ చేయొచ్చు అనమాట. అంటే Node.js లో కూడా రన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇదే జావా స్క్రిప్ట్ ఫైల్ని Node.js లో ఎలా రన్ చేయగలము అని చూపిస్తాను అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే ఫస్ట్ టెర్మినల్ని ఓపెన్ చేయాలన్నమాట. సో టెర్మినల్ని ఏ విధంగా ఓపెన్ చేస్తాము అనుకోనంటే ఇక్కడ చూసారా, ఈ టాప్లో మీకు ఇక్కడ టెర్మినల్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, చూపించట్లేదు అంటే మీకు ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా టెర్మినల్ అని వస్తుంది అనమాట. అందులో మీకు న్యూ టెర్మినల్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు ఇలా టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అలా కాకుండా దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చూసారా Ctrl+Shift బ్యాక్ టిక్ అనమాట. ఈ యొక్క బ్యాక్ టిక్ ఏంటి అనుకుంటే మన యొక్క కీబోర్డ్లో ఒకటికి ఎడం వైపున మనకి బ్యాక్ టిక్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, అది షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకోనంటే నోడ్ అని పెట్టేసి మన యొక్క ప్రోగ్రామ్ నేమ్ అనమాట helloworld.js అనమాట. ఓకేనా? ఇలా ఇస్తాను helloworld.js ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇలా మొత్తం టైప్ చేయకుండా నేనేం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ హెల్లో అని కొట్టేసి నా యొక్క కీబోర్డ్లో ట్యాబ్ కొట్టాను అనమాట. సో ట్యాబ్ కొడితే ఆటోమేటిక్ అది నాకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇదే ఫోల్డర్లో JS సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్లో ఈ యొక్క ఫైల్ని నేను క్రియేట్ చేసాను కాబట్టి. ఓకేనా? సరే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎంటర్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా నాకు ఈ యొక్క అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. సో మనం మన యొక్క జావా స్క్రిప్ట్ని నోడ్లో ఇప్పుడు రన్ చేసామన్నమాట. అసలు ఈ యొక్క నోడ్ అనేది ఇక్కడికి ఎలాగొచ్చింది అని మీకు డౌట్ రావాలి. నిజానికి మనం ఈ యొక్క విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేసాం కదా. ఓకే, ఆటోమేటిక్గా మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడే మన కోసం ఈ యొక్క నోడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు
కాకపోతే మీకు ఏం చూపించాను అనుకోనంటే ఈ యొక్క జావా స్క్రిప్ట్ని మనం నోడ్లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఓకేనా? సరే, కానీ మన కోర్స్ దేనికోసం, మన కోర్స్ ఎందుకోసం అనుకోనంటే మన యొక్క జావా స్క్రిప్ట్ని క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్లో రన్ చేయాలి. అంతే కదా? ఇంతకుముందు మీరు చూసుకుంటే మన యొక్క కోడ్ని మనం బ్రౌజర్లోనే కదా రన్ చేసాం. ఇక్కడ మీరు చూడండి, ఇదంతా బ్రౌజర్లోనే చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే మన యొక్క కోడ్ని బ్రౌజర్లో రన్ చేయాలి అంటే మనకి HTML ఫైల్స్ అనేవి కావాలి. అవునా? సో ఇప్పుడు అందుకోసం మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక HTML ఫైల్ని క్రియేట్ చేస్తాను. నేను సింపుల్గా index.html అని క్రియేట్ చేశాను అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇటువైపు నాకు ఫాంట్ సైజ్ అయితే పెరిగింది, కానీ ఎడమ వైపు ఈ యొక్క ఫైల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను పెంచుకోవాలి అనుకుంటే అంటే మన యొక్క జూమ్ లెవెల్ని పెంచాలన్నమాట. ఓకే, ఒకవేళ మీరు కావాలి అంటే అది చేయండి, లేదంటే అవసరం లేదు, బట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వచ్చి జూమ్ అని కొట్టారు అనుకోండి, ఇది మన యొక్క జూమ్ లెవెల్ డిఫాల్ట్గా 0కి ఉంటుంది అనమాట. ఒకవేళ నేను 1కి పెంచాను అనుకోండి, ఓకే, ఇక్కడ చూడండి కొంచెం పెద్ద అవుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ నేను 2కి మార్చాను అనుకోండి, చూసారా, ఇంకొంచెం పెద్ద అవుతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మీకు కావాలి అంటే ఇలా పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు జూమ్ లెవెల్ 2లోనే పెడుతున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని పక్కకి ఇలా స్క్రోల్ చేశాను. ఓకే, ఇది కూడా కిందకి ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే, ఈ యొక్క జూమ్ లెవెల్ 2 మరీ ఎక్కువగా ఉంది, నేను జూమ్ లెవెల్ 1కి మార్చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, సరే, ఈ యొక్క జూమ్ లెవెల్ 1 కొంచెం పర్వాలేదు అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోండి, మన దగ్గర index.html ఫైల్ అయితే ఉందన్నమాట. సరే, ఇప్పుడు మన యొక్క ఫస్ట్ HTML ఫైల్ని త్వరగా రాసేద్దాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోండి, ఈ విధంగా HTML అని పెట్టాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఒక హెడ్ అని పెడుతున్నాను అనమాట. సో ఈ యొక్క HTML గురించి మీకు తెలియకపోతే కంగారు పడకండి, ఇక్కడ నేను పెద్దగా ఏమీ రాయడం లేదనమాట. సింపుల్ HTML ఫైల్ అనమాట. జస్ట్ ఒక హెడ్ పెట్టాను, బాడీ పెట్టాను. తరువాత మనం HTML మరియు CSS గురించి చాలా పెద్ద కోర్స్ చేస్తాను, అప్పుడు డీటెయిల్గా చెప్తాను అనమాట. సరేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోండి, సింపుల్గా మన దగ్గర ఒక HTML ఫైల్ ఉంది, ఇందులో ఒక సింపుల్గా h1 పెడుతున్నాను అనమాట. ఇలా వెల్కమ్ టు సురేష్ యూట్యూబ్ ఛానల్ అని మీ ఇష్టం అనమాట, ఏదైనా రాసుకోవచ్చు. జస్ట్ టెస్టింగ్ కోసం ఇది పెట్టాను అనమాట. ఓకే, సింపుల్గా ఈ విధంగా ఒక HTML ఫైల్ని క్రియేట్ చేశాను అనమాట. సరే, ఒక టైటిల్ కూడా ఇద్దాము. ఓకే, JS లెర్నింగ్, జావా స్క్రిప్ట్ని మనం నేర్చుకుంటున్నాం కదా, JS లెర్నింగ్ అని చెప్పి. సరే, ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే ఈ యొక్క ఫోల్డర్లో 2 ఫైల్స్ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ని మనం రన్ చేయాలి, అంతేనా? ఎక్కడ రన్ చేయాలి? బ్రౌజర్లో రన్ చేయాలి. సో బ్రౌజర్లో రన్ చేయాలంటే ఏం చేస్తాం అనుకోనంటే మనం ఎక్కడైతే ఈ యొక్క ఫోల్డర్ని క్రియేట్ చేసామో ఆ యొక్క ఫోల్డర్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ మనం ఈ యొక్క HTML ఫైల్ని క్రియేట్ చేసాం కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్రౌజర్లో అయితే రన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడైతే మనం గూగుల్ క్రోమ్ క్లిక్ చేసామన్నమాట. చూడండి, మనం రాసినటువంటి కోడ్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది రన్ అయ్యిందా, రన్ అవ్వలేదా అనేది. సరే, రన్ అయ్యిందా, రన్ అవ్వలేదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. దానికన్నా ఇంతకుముందు మనం ఏం చేసాము, ఇదే జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం Node.js-ని యూజ్ చేస్తే ఈ టెర్మినల్లో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అవునా? సరే, ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పాను, ఈ కోర్సులో మనం రాసినటువంటి జావా స్క్రిప్ట్ కోడ్ని బ్రౌజర్లో రన్ చేస్తామని చెప్పాను అనమాట. అవునా? క్లయింట్ సైడ్లో బ్రౌజర్లో రన్ చేస్తామని చెప్పాను అనమాట. సరే, ఇది ఎక్కడ చూడాలి అంటే మనం రాసినటువంటి ఇక్కడ ఈ యొక్క కన్సోల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మన యొక్క బ్రౌజర్లో ఎక్కడ చెక్ చేయాలి అంటే మన బ్రౌజర్ని ఎవరైతే డెవలప్ చేశారో, ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ యూస్ చేస్తున్నాం కదా, సో ఈ యొక్క గూగుల్ క్రోమ్ డెవలపర్సే ఏం చేశారు అనుకోనంటే మనకి డెవలపర్ టూల్స్ని ఇస్తారనమాట. ఓకే, ఎందుకోసం అనుకుంటే మన డెవలపర్స్ కోసం అనమాట. ఆ టూల్స్ మనం ఉపయోగించి మన యొక్క డెవలప్మెంట్ని ఇంకా ఈజీ చేసుకోవచ్చు అనమాట. అది ఎక్కడ ఉంటుంది అనుకోనంటే రైట్ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఇలా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డెవలపర్ టూల్స్ అని వస్తాయి అనమాట. సో వీటన్నిటి గురించి నేను HTML మరియు CSS కోర్స్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మనకు కావాల్సింది ఏంటి అనుకుంటే ఈ యొక్క కన్సోల్ ట్యాబ్ అనమాట. ఓకేనా? ఈ యొక్క కన్సోల్లో మనం ఇక్కడ రాసినటువంటి కన్సోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. అంటే ఇక్కడ మనం నోడ్ ఉపయోగించి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ అవుట్పుట్ వచ్చిందో అలానే మన యొక్క అవుట్పుట్ బ్రౌజర్లో రన్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సింపుల్, అంతే. ఓకేనా? ఇక్కడ మనకి HTMLలో ఏం రాసామనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? మన యొక్క జావా స్క్రిప్ట్లో ఏం రాసామనేది ఇంపార్టెంట్. సరే, అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మరి ఇక్కడ రాసినటువంటిది ఇక్కడ ఎందుకు రాలేదు అని. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ని మన యొక్క HTMLలో పెట్టాలన్నమాట. పెడితేనే అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది అనుకోనంటే ఫస్ట్ మన యొక్క HTMLని చదువుతుంది అనమాట. HTML చదివి ఇందులో మనం ఏమైతే రాసామో వాటిని అన్నింటినీ ఇలాగ ప్రింట్ చేస్తుంది అనమాట. చూసారా? ప్రింట్ అంటే రెండర్ చేస్తుంది, అవన్నీ మీకు పెద్దగా తెలియదు అనమాట. సరే, ఈ విధంగా రెండర్ చేసింది అనమాట. సో ఇక్కడ దీనికి స్క్రిప్ట్ ఫైల్ దొరకలేదనమాట, అందుకోసం మన యొక్క స్క్రిప్ట్ ఫైల్ని అది ఎగ్జిక్యూట్ చేయలేదనమాట. సో నిజానికి మనం స్క్రిప్ట్ ఫైల్ని యాడ్ చేయాలి. అయితే ఈ యొక్క స్క్రిప్ట్ ఫైల్ని మనం హెడ్లోనే పెట్టచ్చు, బాడీలోనే పెట్టచ్చు అనమాట.
కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క స్క్రిప్ట్ ఫైల్ని మన యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ ఎండింగ్ ఉంది కదా, ఇది మన యొక్క బాడీ ఓపెనింగ్, ఇది మన యొక్క బాడీ ఎండింగ్. ఈ యొక్క బాడీ ఎండింగ్కి జస్ట్ ముందులా పెడతాను అనమాట. ఎందుకోసం అనేది మీకు తర్వాత చెప్తాను, సరేనా? ఈ విధంగా స్క్రిప్ట్ అని పెడతాము, ఎస్ఆర్సీ అని పెడతాం అనమాట. ఓకే, ఎస్ఆర్సీ అంటే సోర్స్ అనమాట. ఇందులో మన యొక్క ఫైల్, మనం ఏ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, రన్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ పెడతాను అనమాట. ఓకే, హెల్లో చూసారా, హెచ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఇది నాకు వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకుంటే నేను విజువల్ స్టూడియో కోడ్ను ఉపయోగిస్తున్నాను అనమాట. ఓకే, ఇటువంటి ఐడియాస్ వల్ల ఉపయోగం అదే అనమాట. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా కర్సర్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంటర్ కూడా క్లిక్ చేసేవచ్చు అనమాట. ఓకే, ఎంటర్ మీద క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా క్లోజ్ చేస్తారనమాట. ఓకేనా, మీ యొక్క ల్యాప్టాప్లో గ్రేటర్ దెన్ సింబల్ ఇలా కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఈ యొక్క క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. చూసారా, అదే వీటి యొక్క బ్యూటీ అనమాట. ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేసాము, మన యొక్క స్క్రిప్ట్ని ఇక్కడ ఇచ్చేసామన్నమాట. సరే, ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నా యొక్క బ్రౌజర్కి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి రాలేదు. ఎందుకోసం అనుకోనంటే మనం దీన్ని సేవ్ చేసేసాం, కానీ మన యొక్క బ్రౌజర్ని మళ్ళీ రన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి రన్ చేశాను. సో రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే కదా. సరే, అయితే ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, ఈ యొక్క స్క్రిప్ట్ని మనం హెడ్లో కూడా పెట్టొచ్చు అని చెప్పాను కదా. సో నిజానికి ఏంటి అనుకోనంటే దీన్ని మనం హెడ్లో కూడా పెట్టొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను హెడ్లో పెట్టాను అనుకోండి, మీకు ఒక 3 కాన్సెప్ట్ల గురించి చెప్పాలన్నమాట. ఆ 3 కాన్సెప్ట్లు ఏంటి అనుకోనండి, మనకి యొక్క స్క్రిప్ట్లో ఎసింక్ అని చెప్పేసి, ఓకే, అలానే డిఫర్ అని చెప్పేసి, అలానే ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది ఏంటి అనుకుంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ అని పెడతామన్నమాట. ఓకేనా, సో ఈ యొక్క 3 కాన్సెప్ట్ల గురించి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఆ యొక్క 3 కాన్సెప్ట్స్ టైం వచ్చినప్పుడు మీకే చెప్తాను. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఈ యొక్క స్క్రిప్ట్ని ఏదైతే ఉందో జస్ట్ బాడీ ట్యాగ్కి ముందేలా పెట్టేయండి అనమాట. ఓకేనా, టైం వచ్చినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడు ఈ యొక్క స్క్రిప్ట్ని మనం హెడ్లోకి మారుస్తాం అనమాట. ఓకేనా, సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం మన కోడ్ చేసినప్పుడు ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేసాను, ఈ యొక్క H1 అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అంతేనా, వెళ్ళిపోయింది. సో ఇది చూడడానికి అంత బాగాలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకే, ఇది చూడండి అంత బాగోలేదు కదా. సో నిజానికి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అనుకోనంటే మన యొక్క కోడ్ ఏదైతే ఉందో, ఓకే, దీనిని మనం ఫార్మేట్ చేయొచ్చు అనమాట. సో ఫార్మేట్ చేయాలి అంటే మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ని వాడాలన్నమాట. సరే, ఆ ఎక్స్టెన్షన్స్ ఏంటి అనేది చూసే ముందు ఏం చేస్తాను అనుకోనంటే నేను ఇక్కడ ఇలా రైట్ క్లిక్ చేసి ఫార్మేట్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఫార్మేట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫార్మేట్ అయ్యింది అనమాట. ఇక్కడ చూసారా. సో ఈ ఫార్మేట్ ఎవరు చేశారనుకోనంటే మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ అనేది చేసింది అనమాట. ఎటువంటి ఎక్స్టెన్షన్స్ని వాడలేదు. కాకపోతే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వర్క్ చేసినప్పుడు మనకి ఒక ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రిట్టియర్, ఓకే, సో ప్రిట్టి చేస్తుంది అనమాట. ఓకే, నీట్గా చేసేస్తుంది. సో ఈ యొక్క ప్రిట్టియర్ అనేటువంటి ఎక్స్టెన్షన్ మనం వాడుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రిట్టియర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి అన్ఇన్స్టాల్ అని వచ్చింది అనమాట. సరేనా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఓకే, దీని మీద రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి నాకు ఫార్మేట్ డాక్యుమెంట్ విత్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను నా యొక్క ఫార్మేటర్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ప్రిట్టియర్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారా. సో ఇప్పుడు మనం ఏంటి అనుకోనంటే మనం కొత్తగా ఇన్స్టాల్ చేసినటువంటి ఈ యొక్క ప్రిట్టియర్ అనేటువంటి ఎక్స్టెన్షన్స్ని వాడుతున్నాం అనమాట. సో దీనివల్ల లాభం ఏంటి అనుకోనంటే ఇప్పుడు చూడండి, ఓకే, ఇలా చేశాను. ఇలా చేసి కంట్రోల్ సేవ్ మీద క్లిక్ చేశాను. సో కంట్రోల్ సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా దీన్ని మనం ఆటోమేటిక్గా ఫార్మేట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలా కాకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అనుకుంటే మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు, ఫార్మేట్ డాక్యుమెంట్ అని కొడతారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమైనా అడిగింది, ఓకే, కన్ఫిగ్ డిఫాల్ట్ ఫార్మేట్ అంది కదా. సో డిఫాల్ట్గా మనం ఒక ఫార్మేట్ని సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూసారా, డిఫాల్ట్ ఫార్మేట్ అయిపోయింది అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే మనం చేంజెస్ చేసినప్పుడు కంట్రోల్ ఎస్ అంటే సేవ్ చేసినప్పుడు కూడా ఇది ఫార్మేట్ అయ్యే విధంగా మార్చుకోవచ్చు అనమాట. సో అందుకోసం మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వస్తామన్నమాట. ఇక్కడ ఒక సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఆన్ సేవ్ అని క్లిక్ చేస్తాను అనమాట. ఓకే, ఆన్ సేవ్ అని ఎంటర్ చేశాను కదా. ఇక్కడ చూడండి ఫార్మేట్ అని సేవ్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే మనకి ఫార్మేటర్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేసామో, ఓకే, ఆ యొక్క ఫార్మేటర్ని ఆటోమేటిక్గా పిక్ చేసుకొని మనం సేవ్ చేసినప్పుడే ఫార్మేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, ఇది మనం సేవ్ చేయలేదు, అందుకే చుక్క ఉంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను, కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తాను అనమాట. మీకు బాగా కనిపించాలంటే సేవ్ ఇక్కడ చేస్తాను చూడండి. చూసారా, సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఎంటైర్ డాక్యుమెంట్ అనేది ఫార్మేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఈ యొక్క ఎక్స్టెన్షన్ మనం వాడుతాం అనమాట. సరేనా.
అలానే మీకు ఒకవేళ ఈ యొక్క డార్క్ థీమ్ మీకు నచ్చలేదు అనుకుంటే ఈ యొక్క సెట్టింగ్స్లోకి వస్తారు. ఇక్కడ థీమ్స్ ఉంది కదా, థీమ్స్లోకి వచ్చి ఇక్కడ కలర్ థీమ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా థీమ్స్ ఉంటాయి అనమాట. మీ యొక్క కీబోర్డ్లో ఆ యొక్క యారో కీస్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేయండి. ఈ యొక్క థీమ్స్ మీకు మారుతాయి అనమాట. చూసారా, ఇది లైట్ థీమ్ ఇలా అనమాట. కాకపోతే మనం ఇప్పుడు ఏం యూజ్ చేస్తాం అనుకోనంటే ఈ యొక్క డార్క్ మోడర్న్ మనకి ఏదైతే వచ్చిందో డిఫాల్ట్గా దాన్ని యూజ్ చేస్తామన్నమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే కదా. సరే, ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని రాస్తున్నాము. ఆ విధంగా రాసినటువంటి జావా స్క్రిప్ట్ ఫైల్ని మన యొక్క index.htmlలో పెడుతున్నాము. ఆ విధంగా పెట్టిన తరువాత మన యొక్క index.html మన యొక్క HTML ఫైల్ని బ్రౌజర్లో రన్ చేస్తున్నాం, అంతే కదా. అయితే ఇప్పుడు మనం తర్వాత చూడబోయేటువంటి అన్ని కాన్సెప్ట్స్లో కూడా ఇలానే ఫాలో అవుతాం అనమాట. ఫస్ట్ ఒక HTML ఫైల్ రాస్తాం, అలానే జావా స్క్రిప్ట్ ఫైల్ రాస్తాం. ఆ విధంగా రాసినటువంటి జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ యొక్క HTML ఫైల్లో పెట్టి ఆ యొక్క HTML ఫైల్ అనేది రన్ చేస్తాం అనమాట. అయితే ప్రతిసారి ఈ యొక్క HTML ఫైల్ని రన్ చేసినప్పుడు ఈ యొక్క ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ వరకు వచ్చేసి ఇలా ఓపెన్ విత్ ఇలా గూగుల్ క్రోమ్ ఇదంతా కొట్టకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే సింపుల్గా ఇంకొక ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. అదేంటి అనుకోనంటే లైవ్ సర్వర్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసారా, ఈ విధంగా లైవ్ సర్వర్ ఉంటుంది అనమాట. ఇదేంటి అనుకోనంటే మన యొక్క లోకల్ సర్వర్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇన్స్టాల్ చేయండి. లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇది నేను ఇప్పుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు దీనిని ఏ విధంగా ఉపయోగిస్తాము అనుకోనంటే ఇక్కడ మీరు చూసారా, ఈ యొక్క index.html ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది, మన యొక్క అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు డెవలప్మెంట్ టూల్స్ ఓపెన్ చేశారనుకోండి, రైట్ క్లిక్ చేసి కిందకి వెళ్ళారనుకోండి, ఇన్స్పెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చారనుకోండి, సో చూడండి మన యొక్క అప్లికేషన్ అనేది రన్ అయిపోయింది అనమాట. ఓకే, ఈ యొక్క లైవ్ రీలోడ్ అనేది మీరు మర్చిపోండి. ఇది ఎందుకంటే ఇది మన యొక్క లైవ్ సర్వర్ చేసాం కదా, దాని నుండి వచ్చింది అనమాట. ఓకేనా. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్లో కానీ HTML ఫైల్లో కానీ ఇంకేదైనా రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, console.log చెకింగ్ అని సింపుల్గా రాశాను, సేవ్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆటోమేటిక్గా ఈ యొక్క బ్రౌజర్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి రీఫ్రెష్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు మనం మన ఓన్గా దీన్ని రీఫ్రెష్ చేసాం. కాకపోతే ఈ యొక్క లైవ్ సర్వర్ ఉపయోగించడం వల్ల మనం ఇక్కడ ఏవైనా చేంజెస్ చేసి సేవ్ చేసిన వెంటనే మన యొక్క బ్రౌజర్లో అవి రన్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అది ఈ యొక్క ఎక్స్టెన్షన్ యొక్క ఉపయోగం అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే తర్వాత చాప్టర్స్లో మనం చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అందుకోసం మనం ఏం చేద్దాం అనుకోనంటే ప్రతిసారి ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇండెక్స్ ఫైల్ని రాయకుండా ఒక బేస్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుందాం అనమాట. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి బేస్ అని పెడుతున్నాను అనమాట. ఓకేనా. ఇందులో ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఓకే index.html అని క్రియేట్ చేశాను అనమాట. అలానే ఇంకొక ఫైల్ script.js. ఓకేనా. సో ఈ యొక్క బేస్ని మనం ప్రతి అప్లికేషన్లో ఉపయోగించుకుందాం అనమాట. అది ఎలా అనేది చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సరే, ఈ యొక్క index.htmlలో మనం సింపుల్గా ఏం రాసుకుంటాం అనుకుంటే మన యొక్క ఈ యొక్క HTML శాంపుల్ కూడా ఉంది కదా, అంటే ఇందులో మనం రాసింది అనమాట, ఇది రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, మనం ఇది మొత్తం టైప్ చేసామా, అలా టైప్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. ఓకే, ఇటువంటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ యొక్క ఉపయోగం అదే అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అనుకోనంటే HTML కోడ్ మీకు కావాలనుకోండి. ఓకే, మనకి ఏంటి అనుకోనంటే బై డిఫాల్ట్గా మన యొక్క విజువల్ స్టూడియో కోడ్లో ఎమెట్ అబ్రివేషన్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, నాకు యొక్క HTML కోడ్ కావాలి అనుకుంటే ఆ యొక్క బేస్ కోడ్ కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క షిఫ్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్ అనమాట. చూడండి, అది టైప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఎమెట్ అబ్రివేషన్ వచ్చింది కదా, సో ఎంటర్ కొట్టాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా నాకు ఆ యొక్క ఎంటైర్ HTML కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అందుకోసం ఇటువంటి IDEస్ని ఎక్కువ మంది ఉపయోగిస్తాం అనమాట. చూసారా, ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు కోడ్ అనేది వచ్చింది అనమాట. సో సింపుల్గా నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే చూడండి, సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫార్మేట్ కూడా అయిపోయింది అనమాట. ఓకే, ఇది మన యొక్క ఎక్స్టెన్షన్స్ యొక్క ఉపయోగం అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క script.js ఫైల్లోన డిఫాల్ట్గా ఇలా రాస్తాను అనమాట. ఓకే, వెల్కమ్ టు సురేష్ టెక్స్ అని రాస్తాను అనమాట. ఓకేనా. ఇది మనం ప్రతి చాప్టర్లో ఇది మార్చినప్పుడు మీకు చెప్తానులే, సరేనా. ఇప్పుడు మన యొక్క script.js ఫైల్ రాసాము. ఓకే, index.html అనేటువంటిది కూడా రాసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే నా యొక్క స్క్రిప్ట్ ఫైల్ని ఈ యొక్క బాడీ క్లోజింగ్కి ముందు యాడ్ చేస్తాను అనమాట. స్క్రిప్ట్ ఎక్స్ src ఓకే index.html సారీ script.js
జేఎస్ అనమాట. ఓకే, దీన్ని క్లోజ్ చేసాను. ఓకేనా, ఇది మన యొక్క బేస్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలనుకోండి ఏం చేస్తాము, రైట్ క్లిక్ చేస్తాము. చూడండి, index.html మీద రైట్ క్లిక్ చేయాలన్నమాట. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి, ఇక్కడ మనకి ఇది ఓపెన్ అయిందనమాట. నిజానికి మనం ఈ యొక్క index.html ఏమి రాయలేదు, అందుకే మనకి ఇక్కడ చూపించలేదు అనమాట. నిజానికి మనకి అది అవసరం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటి, ఈ యొక్క డెవలపర్ టూల్స్లో ఉన్నటువంటి కన్సోల్ ట్యాబ్లో అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది మనకు కావాలన్నమాట. మనకి అది వచ్చింది కదా. సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. సరే, ఇప్పుడు ఇంతకు ముందు రాసినటువంటి ఈ 2 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డిలీట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసామనుకోనంటే ఇక్కడికి మీరు రండి, మన యొక్క డి అనేటువంటి డ్రైవ్లో జేఎస్ సురేష్ టెక్స్ అనేటువంటి ఫోల్డర్లో ఒక బేస్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేశామన్నమాట. సో నెక్స్ట్ టైం నుండి ఈ యొక్క బేస్ని నేను ఏ విధంగా ఉపయోగిస్తాను అని మీకు చెప్తానన్నమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని రాద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.